హాయ్ గాయ్స్, ఈ రోజు మనం హాలీవుడ్ డిటెక్టివ్ సినిమా చూద్దాం. ఈ సినిమా పేరు మిస్టర్ మాంక్స్ లాస్ట్ కేస్. ఇది 2023లో రిలీజ్ అయింది. ఒక బ్రిలియంట్ డిటెక్టివ్ ఎన్ని ఏళ్ల క్రితం నాటి సంఘటనైనా అతడు అలాగే గుర్తు పెట్టుకుంటాడు. ఇలాంటి పవర్ అతనికి న్యాచురల్ గా వచ్చింది. అతడు పోలీస్ డిపార్ట్మెంట్ లో చేరి ఇప్పటి వరకు 140కి పైగా హత్య కేసులను ఛేదించాడు. అందువల్ల క్రైమ్ కేసులను ఛేదించడంలో గనుడు అని అతనికి మంచి పేరుంది. ఇలాంటి వ్యక్తి యొక్క కాబోయే అల్లుడు మిస్టీరియస్ గా చనిపోతాడు. ఆ కేసును ఎలా ఛేదించాడనేదే సినిమా. ఇక ఆలస్యం చేయకుండా సినిమాలోకి వెళ్దామా? అంతకంటే ముందు వెల్కమ్ టు కళ్ళ ముందు కదిలే చిత్రాలు. సినిమా స్టార్టింగ్ లో హీరోను చూపించారు. ఇతడు చాలా పెద్ద డిటెక్టివ్. తన చేతికి ఏదైనా కేసు వచ్చిందంటే ఎన్ని చిక్కులున్నా అది సాల్వ్ అయినట్లే. కానీ అదంతా ఒకప్పుడు. ఇప్పుడు వయసు అయిపోయింది. డిటెక్టివ్ ఫీల్డ్ నే వదిలేశాడు. ఇంతకు ముందు ఇతడు సాల్వ్ చేసిన ఒక్కో కేసును బుక్కుగా ప్రింట్ చేద్దామని ఒక కంపెనీ హీరోకు అడ్వాన్స్ కూడా ఇచ్చింది. మీ స్టోరీలు రాసివ్వండి అని అడిగారు. కానీ అతడు వారు ఏదైతే అడిగారో అది తప్ప మిగతావన్నీ రాస్తున్నాడు. 10 నెలలుగా కాలుకేస్తే వేలికేస్తే కాలికేస్తున్నాడు. ఒకానొక సమయంలో ఆ కంపెనీ మేనేజర్ కు కోపం వచ్చి, ఇకపై నీ కథలు వద్దు, నువ్వు వద్దు, మేము ఇచ్చిన అడ్వాన్స్ ను తిరిగి ఇచ్చేయండి అని అడిగింది. అప్పుడు హీరో షాక్ అయ్యాడు. ఏంటండి సడన్ గా డబ్బు అడిగారు? ఆ డబ్బు నాకు చాలా ముఖ్యం. నాకు కూతురు ఉంది. యాక్చువల్ గా ఆమె సొంత కూతురు కాదు, తన భార్య యొక్క మొదటి భర్తకు పుట్టిన కూతురు. కొన్ని సంవత్సరాల క్రితం నా భార్య చనిపోయినప్పుడు, నేను కోవిడ్ తో బాధపడుతున్నప్పుడు నా కూతురు నన్ను బాగా చూసుకుంది. కానీ నన్ను ఒకే ఒక కోరిక అడిగింది. తన పెళ్లి ఖర్చును మాత్రం భరించమని అంది. ఇంకో వారంలో పెళ్లి ఉంది. ఇప్పుడు మీరు డబ్బు ఇవ్వమంటే నేను పెళ్లి ఎలా చేసేది? అందువల్ల దయ చూపండి అని హీరో రిక్వెస్ట్ చేశాడు. ఇన్ని మాటలు చెప్పే బదులు స్టోరీస్ ను కరెక్ట్ గా రాసివచ్చు కదా అని మేనేజర్ అంది. కానీ అతని వల్ల కావట్లేదు. ఇప్పుడు అతడు ఆ డబ్బు తిరిగి ఇవ్వలేడు, కూతురుతో పెళ్లి ఖర్చు భరించలేనని చెప్పలేడు. అందువల్ల బిల్డింగ్ పై నుంచి దూకి చనిపోదామని అనుకున్నాడు. కిటికీని ఓపెన్ చేస్తుంటే వెనకగా ఒక లేడీ వచ్చింది. ఏం చేస్తున్నావు? ఇటురా అని హీరోను పిలిచింది. పెళ్లి అనేది ఆడంబరంగానే చేసుకోవాలా? మన దగ్గర ఉన్నదాంతో సింపుల్ గా చేసేద్దామని ప్రేమగా మాట్లాడుతోంది. అదే టైంలో లిఫ్ట్ లో ఒకడు వచ్చాడు. అతని కంటికి హీరో మాత్రమే కనిపిస్తున్నాడు. పక్కనున్న ఆ లేడీ కనిపించట్లేదు. అరే ఏంట్రా ఇది అనుకుంటుంటే అసలు విషయం చెప్పారు. హీరో పక్కనున్న లేడీ కొన్నేళ్ల క్రితం చనిపోయిన అతని భార్య. ఆమెను ఎవరో చంపారు. ఆ హంతకుణ్ణి కనిపెట్టలేదనే విరక్తితోనే హీరో ఇన్వెస్టిగేషన్ నే ఆపేశాడు. అప్పుడప్పుడు అతని భార్య ఇమాజినేషన్ లో కనిపించి మాట్లాడుతున్నట్లు ఫీల్ అవుతుంటాడు. సీన్ కట్ చేస్తే హీరో దగ్గరకు వచ్చిన కూతురు, డాడీ డబ్బు లేకుంటే ఏంటి, సింపుల్ గా చేసుకోవచ్చు, అంతెందుకు మన గార్డెన్ లోనే పెళ్లి పెట్టుకుందాం, దీనికి మీరు ఫీల్ అవుతున్నారు అని అంటున్న క్రమంలోనే పెళ్లి కోసం వేరే ఊరు నుంచి హీరో యొక్క 2 అసిస్టెంట్లు వచ్చారు. అందులో ఒకరు అబ్బాయి, ఇంకొకరు అమ్మాయి. చాలా ఏళ్ల తర్వాత వారిని చూసిన హీరో ముఖంలో కొంచెం కూడా ఉత్సాహం కనిపించలేదు. హీరో పక్కకు వెళ్లిన తర్వాత కూతురు దగ్గరకు వచ్చి, మీ డాడీకి ఏమైందమ్మా అని అసిస్టెంట్లు అడిగారు. మా డాడీకి కోవిడ్ రావడంతో 2 ఏళ్ల పాటు ఇంటి నుంచి బయటకు వెళ్ళలేదు. తనకు ఏమైనా అవుతుందా అన్న భయంతో తనకు తానే కంటిన్యూగా చెక్ చేసుకునేవాడు. అప్పుడే అతడు పిచ్చి పట్టినట్లు ప్రవర్తించాడు. అది చాలదన్నట్టు ఇప్పుడు బుక్ డీల్ కూడా క్యాన్సిల్ చేశారు. ఈ సంఘటనలతో ఆయన ఇంకా కుంగిపోయారు అని చెప్పింది. సీన్ కట్ చేసి ఒక రిచెస్ట్ పర్సన్ ను చూపించారు. అతడు ఒక రాకెట్ ను తయారు చేయించి అందులో స్పేస్ కు వెళ్లాలని అనుకుంటున్నాడు. ఆ రాకెట్ ను టెస్ట్ చేసే పనులు జరుగుతున్నాయి. అక్కడికి ఒక రిపోర్టర్ వచ్చాడు. ఇతడే హీరో కూతురును పెళ్లి చేసుకోబోయేవాడు. అతన్ని రమ్మని పిలిచింది విలనే. రాకెట్ టెస్ట్ అయిపోయిన తర్వాత రిపోర్టర్ ను విలన్ ఒంటరిగా కలిశాడు. అప్పుడు రిపోర్టర్ అడుగుతున్నాడు, కొన్నాళ్ల క్రితం మీ పార్ట్నర్ చనిపోయాడు కదా, కంపెనీలో సగం షేర్లు అతని దగ్గరే ఉన్నాయి. అతడు చనిపోయిన తర్వాత ఆ షేర్లు కూడా మీకే వచ్చి ఆ తర్వాతే కదా మీరు పెద్ద ధనవంతులయ్యారు అంటున్నాడు. అంతేకాదు అతడు సాధారణంగా చనిపోలేదు, డబ్బు కోసం మీరే చంపారని బయట గుసగుసలున్నాయి అని అన్నాడు. ఇంతకీ దాని గురించి మీరేమనుకుంటున్నారు అని రిపోర్టర్ అడిగాడు. ఇదిగో తమ్ముడు, మీ ఇష్టానికి మీరు ఏదో ఒకటి మాట్లాడకూడదు. నా పార్ట్నర్ స్కూబా డైవింగ్ కు ఒంటరిగా వెళ్ళాడు. అక్కడ ఏదో సమస్య వచ్చి నీటిలో మునిగి చనిపోయాడు. ఇదే జరిగింది. ఇందులో నాకెలాంటి ప్రమేయం లేదు అని విలన్ చెప్తున్నాడు. లేదు సార్, నా దగ్గర ఎవిడెన్స్ ఉంది. ఇదిగో ఈ ఫోటో
చూడండి, మీ పార్ట్నర్ స్కూబా డైవింగ్ కు వెళ్ళాడు కదా, ఆ నీటిలో చూడండి మీరు కూడా ఉన్నారు. ఇప్పుడు మాత్రం అతడు ఒంటరిగా వెళ్ళాడని నాతో చెప్తున్నారు. నీటి లోపల అతని యొక్క ఆక్సిజన్ మాస్క్ తీసేసి మీరే చంపారు అని అన్నాడు. నేను ఎలా కన్ఫర్మ్ గా చెప్పగలుగుతున్నానంటే స్కూబా డైవింగ్ కు మిమ్మల్ని తీసుకెళ్లిన బోటుకు, ఆ బోట్ కంపెనీ యొక్క మనుషులకు అందరినీ మీరు మేనేజ్ చేశారు. మీ పార్ట్నర్ ఒంటరిగా వెళ్లి అక్కడ చనిపోతే మీరెందుకు వారికి డబ్బు ఇవ్వాలి అని అడిగాడు. అప్పుడు ఆ రిచెస్ట్ మ్యాన్, సరే తమ్ముడు, జరిగిందేదో జరిగిపోయింది, ఇప్పుడు నేను చెప్పేది విను. నేను మీకోసం సూపర్ గా ఒక పనిని రెడీ చేసి పెట్టా. మీరు ఇది మర్చిపోయారనుకోండి, ఆ ఉద్యోగాన్ని మీకిప్పిస్తా అంటున్నాడు. ఇక మీకు పెళ్లి జరగబోతుందన్న విషయం కూడా తెలిసిందే. ఈ ఉద్యోగం గాని దొరికిందనుకో, ఇక నీ భార్యతో హాయిగా జీవించొచ్చు అంటున్నాడు. విలన్ ఆఫర్ ఇస్తుంటే, ఓహో అయితే మీరు మీ పార్ట్నర్ చంపేశారు, అది నేను మర్చిపోవాలని నాకు ఈ ఆఫర్ ఇస్తున్నారా అని రిపోర్టర్ అంటున్నాడు. మీ పప్పులు నా దగ్గర ఉడకవు, త్వరలోనే నిజాలు బయటకు తీసుకొస్తా అన్నాడు. ఇంకోవైపు హీరో, అతడు ఆత్మహత్య చేసుకోవాలన్న ఆలోచన నుంచి బయటపడలేదు. డాక్టర్ ఇతనికి ఆల్రెడీ కొన్ని మాత్రలు రాశాడు. వాటిని చాలా పెద్ద మొత్తంలో తీసుకొచ్చాడు. ఆ మందులన్నీ స్టోర్ చేసి ఏ రోజైతే తన భార్య చనిపోయిందో అదే డేటున ఇతడు కూడా వాటిని వేసుకుని ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నాడు. ఇలా హీరో ఎక్కువ మొత్తంలో మందులు కొంటున్నాడని ఫార్మసీ ద్వారా ఆ డాక్టర్ కు తెలియవచ్చింది. ఏంటయ్యా నీ సమస్య? ఆ మాత్రం నేను ఎందుకు రాసిచ్చానో తెలుసా? నువ్వేమో చాలా పెద్ద మొత్తంలో కొంటున్నావట కదా, ఇదంతా సరిలేదు అని అన్నాడు. ఇంకోవైపు పెళ్లి కోసం ఏర్పాట్లు జరుగుతున్నాయి. రిపోర్టర్ ఒక స్పోర్ట్స్ పర్సన్, చాలా స్పోర్ట్స్ లో పాల్గొని అతడు చాలా అవార్డులు తీసుకున్నాడు. యాక్చువల్ గా రేపే ఇతనికి పెళ్లి, కానీ ఈ రోజు బంగీ జంప్ కాంపిటీషన్ జరగబోతోంది. కాళ్లకు రోపు కట్టుకుని బ్రిడ్జి నుంచి కిందకు దూకుతారు. ఇప్పుడు ఈ రిపోర్టర్ తన కోసం తానే రోపును రెడీ చేసుకుంటున్నాడు. 1కి 2 సార్లు కొలతలు తీసుకుని కరెక్ట్ గా కట్ చేశాడు. ఇదంతా కూడా హీరో యొక్క కూతురు పక్కనే ఉండి చూస్తోంది. ఇక తయారు చేసుకున్న రోప్ తో కాంపిటీషన్ జరిగే చోటుకు రిపోర్టర్, హీరో యొక్క కూతురు వెళ్లారు. అక్కడ జనం చాలా మంది ఉన్నారు. ఇలాంటి టైంలో హీరో యొక్క కూతురు భయపడుతోంది. వీడు ఇంత హైట్ నుంచి దూకబోతున్నాడే, చూడ్డానికే నాకు భయంగా ఉంటుంది అని అంటోంది. అందువల్ల ఆ జనం నుంచి కొంచెం దూరంగా నిలబడింది. మొదట 2-3 దూకారు, బయటకు వచ్చారు. ఆ తర్వాత రిపోర్టర్ వెళ్తున్నాడు. తాను తెచ్చుకున్న రూప్ ను కాళ్లకు కట్టుకుని కిందకు దూకాడు. కానీ అదే తన చివరి జంప్ అని అతడు అస్సలు అనుకోలేదు. కిందకు దూకగానే అతని తల నేలకు తగిలి స్పాట్ అవుట్ అయ్యాడు. అందరూ అరుస్తుంటే ఏమైందని హీరో యొక్క కూతురు దగ్గరకొచ్చి చూస్తే అతడు చనిపోయాడు. అప్పుడు పక్కనున్న వారంతా ఏమైందో వాళ్ళలో వాళ్ళే మాట్లాడుకుంటున్నారు. అప్పుడు టోపీ పెట్టుకున్న ఒక అతడు ఏమంటున్నాడంటే, పాపం కుర్రాడు 6 అడుగులు ఎక్కువగా తీసుకొచ్చినట్లున్నాడు, లెంత్ ఎక్కువగా ఉండడం వల్ల తల నేలకు తగిలి చనిపోయాడు అని అతడు అన్నాడు. అప్పుడు హీరో యొక్క కూతురుకు అది పెద్ద విషయంగా అనిపించలేదు. కట్టుకోబోయేవాడు చనిపోయాడని బాగా ఏడ్చింది. కొంచెం సేపట్లోనే హీరో కూడా అక్కడికి వచ్చి కూతురును ఓదార్చాడు. ఇక వారం తర్వాత జరిగింది యాక్సిడెంట్ అని పోలీసులు కేసును క్లోజ్ చేశారు. కానీ హీరో యొక్క కూతురు మాత్రం అది యాక్సిడెంట్ కానే కాదని చెప్తోంది. జరిగింది హత్య. బంగీ జంప్ కాంపిటీషన్ జరగడానికి ముందే రిపోర్టర్ నాకు ఒక విషయం చెప్పాడు. ఆ రిచెస్ట్ మ్యాన్ రిపోర్టర్ ను పిలిచి ఒక విషయం దాయారని బెదిరించాడని చెప్పాడు. 2 రోజుల క్రితమే అతడు బెదిరించాడు, కానీ ఈ రోజు అతడు చనిపోయాడంటే ఇది యాక్సిడెంట్ అని ఎలా నమ్మాలి అంటోంది. అతడే ఏదో చేశాడు, కానీ ఏం చేశాడో నాకు తెలియట్లేదు. నాన్న, మీరు ఒక డిటెక్టివే కదా, అది కనిపెట్టడానికి నాకు హెల్ప్ చేయండి అంటోంది. ఏమ్మా నేనా? మీ అమ్మ చనిపోయిన తర్వాత డిటెక్టివ్ పని అంతా వదిలేశానని నీకు బాగానే తెలుసు. అంతేకాదు ఇందులో సందేహపడేలా ఏమీ కనిపించట్లేదమ్మా. నీకు కాబోయేవాడు రోపు యొక్క లెంత్ ఎక్కువగా కట్ చేశాడు, అందువల్ల చనిపోయాడు. ఇది యాక్సిడెంటేనమ్మా అంటున్నాడు. ఇందులో ఇన్వెస్టిగేషన్ ఏం చేయమంటావు అని అంటుంటాడు. ఇదిగో డాడీ, అతడు రోప్ యొక్క లెంత్ ఎక్కువ కట్ చేశాడని నీకు తెలుసా? అతడు రోప్ కట్ చేసేటప్పుడు పక్కనే ఉండి చూసింది నేను. వాడు దాన్ని కరెక్ట్ గానే కట్ చేశాడు. ఇప్పుడు నువ్వు నాకు హెల్ప్ చేస్తావా చేయవా అని హీరోను టార్చర్ చేసింది. సరేనమ్మా, నేను వస్తాను, నాతో పాటు వీళ్ళిద్దరు కూడా వస్తారని చెప్పాడు. ఇప్పుడు ఈ నలుగురు క్రైమ్ సీన్ అయిన ఆ బ్రిడ్జ్ కి వచ్చారు. ఎగ్జాక్ట్ గా మొదటి నుంచి ఏం జరిగిందో హీరో యొక్క కూతురు చెప్తోంది. మొదట ఈమె జనం మధ్యలో నిలబడింది కదా, ఆ తర్వాత రిపోర్టర్ దూకడానికి వెళ్ళాడు. అప్పుడు కొంచెం సేపట్లోనే అంతా అరిచారు. ఏం జరిగిందని చూడ్డానికి హీరో యొక్క కూతురు కూడా దగ్గరకు వచ్చింది. అప్పుడు పక్కన ఉన్న ఒక టోపీ వాడు ఏమన్నాడంటే, పాపం కుర్రాడు 6 అడుగులు ఎక్కువగా రోపును కట్ చేసినట్లున్నాడు, అందువల్లే తల నేలకు తగిలి చనిపోయాడు అని అన్నాడు. హీరో యొక్క కూతురు విషయం చెబుతుండగానే అందులో ఉన్న ట్విస్ట్ ను హీరో కనిపెట్టాడు. నిజంగానే
6 అడుగుల లెంత్ ఎక్కువగా ఉండడం వల్లే రిపోర్టర్ చనిపోయాడని పోలీసుల యొక్క రికార్డులో కూడా ఉంది. అతడు చనిపోయిన తర్వాత పోలీసులు వచ్చి ఆ రోప్ ను మెషర్ చేసిన తర్వాతే కదా రిపోర్ట్ రాస్తారు. కానీ అంతకంటే ముందు ఆ టోపీ వాలాకు ఎలా తెలిసింది కరెక్ట్ గా అని హీరో అనుమానిస్తున్నాడు. సుమారుగా 5 లేదా 10 అడుగులని అతడు చెప్పి ఉండొచ్చు. కానీ అతడు మాత్రం కరెక్ట్ గా 6 అడుగులు ఎక్కువగా ఉందని ఎలా చెప్పాడు అని అంటున్నాడు. దీన్ని బట్టి చూస్తే వాడికి ఇందులో ఏదో తెలిసినట్లుంది. వాడి గురించి ఏదైనా నీకు ఇంకో విషయం తెలుసా అని అడుగుతున్నాడు హీరో. అప్పుడామె వాడు చూడ్డానికి 40 ఏళ్ల వ్యక్తిలాగా ఉన్నాడు డాడీ. ఇంకో విషయం డాడీ, అతని వేళ్లకు వైట్ కలర్ గోర్ల పెయింట్ ఉంది. హీరో కూతురు ఈ విషయం చెప్పగానే నేను కనిపెడతా అని మేల్ అసిస్టెంట్ అంటున్నాడు. అతడు ఆ విచారణకు వెళ్ళగానే ఇక మిగతా ముగ్గురు రిపోర్టర్ యొక్క గ్యారేజ్ కు వెళ్లారు. అతడు ఎక్కడైతే రోప్ కట్ చేశారో అక్కడికి వెళ్లి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. అప్పుడు హీరో కూతురు మళ్ళీ చెప్తోంది, డాడీ ఇతనికి ఇది ఫస్ట్ కాదు, ఇప్పటికే 4-5 సార్లు ఈ కాంపిటీషన్ లో పాల్గొన్నాడు. అందువల్ల రోపు ఎంత లెంత్ ఉండాలో అతనికి కరెక్ట్ గా తెలుసు. అంతేకాదు నా కళ్ళ ముందే అతడు రోప్ ను 1-2 సార్లు కొలిచి మరీ కట్ చేశాడు. నాకు తెలిసి వాడు రోప్ ను తప్పుగా కట్ చేసే ఛాన్సే లేదంది. అప్పుడు హీరో రూమ్ అంతా తిరిగి చూశాడు. ఇంకో ట్విస్ట్ కనిపెట్టాడు. రిపోర్టర్ తనకు వచ్చిన అవార్డ్స్ అన్నిటిని ఒక కిటికీ దగ్గర వరుస క్రమంలో అమర్చాడు. 2015, 16, 17 అని ఇలా వరుసగా పెట్టాడు. 17 తర్వాత 18, ఆ తర్వాత 19 రావాలి కదా. కానీ అక్కడ చూస్తే 19 తర్వాత 18 అని వచ్చింది. వాటిని ప్రతిరోజు రిపోర్టర్ తుడిచి వరుస క్రమంలో పెడతాడని హీరో యొక్క కూతురుకు బాగా తెలుసు. అలాగైతే ఎవరో ఈ కిటికీ గుండా దొంగతనంగా లోపలికి దూకి ఉండాలి. అప్పుడు షీల్డ్స్ కింద పడిపోయి ఉంటాయి. వచ్చిన వాళ్ళు వాటిని తీసి యథావిధిగా పెట్టాలని అనుకున్నారు. అప్పుడే సంవత్సరాన్ని మార్చి పెట్టారు. దీన్ని బట్టి చూస్తే కొత్తగా ఈ రూమ్ లోకి ఎవరైనా వచ్చి ఉంటారంటే ఇక్కడ నుంచి ఏదైనా తీసుకెళ్లి ఉండాలి కదా అని హీరో అంటున్నాడు. అప్పుడు గ్యారేజీ మొత్తం సెర్చ్ చేశారు. కేవలం ఈ షీల్డ్ చోటు మారిందన్న ఒకే ఒక కారణంతో లోపలికి ఎవరో వచ్చారని కరెక్ట్ గా చెప్పలేం. దీన్ని ధృవపరిచేలా ఇంకోటి ఏదైనా ఎవిడెన్స్ దొరుకుతుందా అని హీరో చెక్ చేస్తున్నాడు. అప్పుడు గ్యారేజ్ కి బయటకు వచ్చాడు. కిటికీ దగ్గర ఉన్న చెట్టు యొక్క కొమ్మలు విరిగిపడి ఉన్నాయి. దీన్ని బట్టి చూస్తే డిఫరెంట్ గా ఎవరో వచ్చారని అన్నాడు. అప్పుడు ఇమాజినేషన్ లో అతని భార్య ఏమంటుందంటే, నీకు బాగానే తెలుస్తోంది కదా, ఇది యాక్సిడెంట్ కాదు హత్య అని నీ కూతురు చెప్పినట్లే నిజమని నీకు అనిపిస్తోంది కదా. మన కూతురు కోసమైనా నువ్వు ఈ కేసును టేకప్ చేసి నిజాన్ని బయటకు తీసుకురావాలి అంటోంది. ఇంకో ముఖ్యమైన విషయం, నువ్వు దేంట్లోనైనా బిజీగా ఉంటేనే చనిపోవాలన్న థాట్ నీకు రాదు. అందువల్ల నువ్వు ఈ కేసును ఇన్వెస్టిగేషన్ చెయ్యి అంటోంది. అప్పుడు ఆ మేల్ అసిస్టెంట్ ఆ టోపీ వాలా ఎవరో కనిపెట్టి డీటెయిల్స్ తీసుకొచ్చి హీరోకి ఇస్తున్నాడు. ఆ టోపీ వాలా విలన్ యొక్క కంపెనీలో డెలివరీ బాయ్ గా పనిచేస్తున్నాడని చెప్పాడు. ఇప్పుడు హీరో యొక్క కూతురు సందేహపడినట్లే ఈ కేసులో ఇప్పుడు విలన్ పేరు వినిపించింది. ఇక అతన్ని విచారిస్తే నిజాలు తెలుస్తాయి. ఇక అతన్ని విచారించడానికి 2 అసిస్టెంట్లను తీసుకుని హీరో అక్కడికి వెళ్తున్నాడు. అతని సెక్యూరిటీ హెడ్ గా ఉన్న ఒక వ్యక్తి హీరోకు పాత ఫ్రెండ్. హీరో చాలా కేసులు సాల్వ్ చేయడానికి అతడు కూడా సాయం చేశాడు. అతడు ఒక ఎక్స్ పోలీస్. అతని దగ్గరికి వెళ్లిన హీరో విలన్ ను విచారించడానికి వచ్చానని చెప్పలేదు. రిపోర్టర్ హత్యపై నా కూతురు విలన్ ను సందేహపడుతోంది. ఫార్మాలిటీ కోసం 2-3 ప్రశ్నలు అడిగి ఇక అతను తప్పేం లేదని నా కూతురికి సర్ది చెప్తా అని హీరో అన్నాడు. కానీ లోపలికి వెళ్లిన తర్వాత వీళ్ళ ప్రశ్నలు మామూలుగా లేవు. ఫస్ట్ టోపీ వాళ్ళ ఫోటో చూపించి ఇతడు మీ కంపెనీలోనే పనిచేస్తున్నాడు, ఇతడు మీకు తెలుసా అని విలన్ ను అడిగారు. ఏంటండి జోక్ చేస్తున్నారు, నా కంపెనీలో లక్షల మంది పనిచేస్తున్నారు, వారిలో ఒక డెలివరీ బాయ్ నాకు తెలుసా అని అడిగితే నేనేం సమాధానం చెప్పాలండి అంటున్నాడు. నేను ఇప్పటి వరకు వాడిని చూసిందే లేదు అని విలన్ అన్నాడు. ఆ తర్వాత ఇంతకు ముందు రిపోర్టర్ వచ్చినప్పుడు పార్ట్నర్ యొక్క చావు గురించి మాట్లాడుకున్నారు కదా, ఇప్పుడు వీళ్ళు కూడా అదే స్టోరీ గురించి అడిగారు. అప్పుడు విలన్ కు కోపం వచ్చిందో లేదో కానీ ఈ ఎక్స్ కాప్ కు చాలా కోపం వచ్చింది. హీరోను పక్కనున్న ఒక రూమ్ లోకి తీసుకెళ్లి, రే నువ్వు నాతో ఏం చెప్పి లోపలికి వచ్చావురా, ఏదో ఫార్మాలిటీకి ప్రశ్నలు అడుగుతా అన్నావు, కానీ ఇప్పుడు చూస్తే అనవసరమైన క్వశ్చన్లన్నీ అడుగుతున్నావు. నీ కాబోయే అల్లుడు బంగీ జంప్ కు వెళ్లి యాక్సిడెంటల్ గా చనిపోయాడు. ఇదంతా సాధారణంగా జరిగే విషయమే. నీ కూతురు అంటే చిన్న పిల్ల, ఆమెకు విషయం అర్థం కాక మాట్లాడుతోంది. కానీ నువ్వు ఆమె మాటలు నమ్మి ఇంత పెద్ద మనిషి దగ్గరికి వచ్చి అనుమానిస్తూ ప్రశ్నలు అడుగుతున్నావే, చివరకు న్యా డ్యూటీకే ఎసురు పెట్టావారా అంటున్నాడు. అప్పుడు హీరో ఏమంటున్నాడంటే, రే చూడరా, ఆ టోపీ వాళ్ళ ఫోటో చూపించి
ఇతడు మీకు తెలుసా అని మాత్రమే మేము అడిగాం, కానీ అతడు డెలివరీ మ్యాన్ అని మేమేమైనా చెప్పామా? అతని నోటి గుండా అతడే డెలివరీ మ్యాన్ అని చెప్పాడు. ఇలా హీరో మాట్లాడుతూ పక్కనున్న టేబుల్ పై ఉన్న ఓ మ్యాగజైన్ ను చూశాడు. అందులో రిపోర్టర్ గురించే ఏమో రాశారు. ఇది విలన్ ఎందుకు తీసుకుని ఉండాలి? రిపోర్టర్ గురించి విషయాలని తెలుసుకోవడానికే కదా. ఇంకా ఈ విషయమే కాదు, విలన్ యొక్క పార్ట్నర్ ఉన్నాడే, అతని చావులో కూడా విలన్ కు ఏదో సంబంధం ఉంది. ఆ విషయమంతా ఈ రిపోర్టర్ ద్వారా బయటకు రాకూడదని విలన్ రిపోర్టర్ ను చంపి ఉండొచ్చు కదా అంటున్నాడు హీరో. అప్పుడు ఆ పోలీస్ కాప్, సరేరా, నీకిప్పుడు విలన్ పై సందేహం ఉంది అంతే కదా, దీన్ని నువ్వు నేను ఒంటరిగా విచారించిన అవసరం లేదు. ఇప్పుడు డిపార్ట్మెంట్ కు కొత్తగా ఒక లేడీ కెప్టెన్ వచ్చింది. నువ్వు చెప్పిన విషయాలన్నీ ఆమెకి చెబుదాం, ఇక ఆమె ఏం చెప్తుందో ఆ ప్రకారం నడుచుకుందామని ఈ కాప్ అంటున్నాడు. అప్పుడు అంతా పోలీస్ స్టేషన్ కు వెళ్లారు. హీరో పోలీస్ స్టేషన్ కు రాగానే ఆ లేడీ కెప్టెన్ చాలా సంతోషపడుతోంది. ఎందుకంటే హీరో వెళ్లిపోయిన తర్వాత చాలా కేసులను వీళ్ళు సాల్వ్ చేయలేకపోయారు. ఇంకా చాలా కేసులు అన్సాల్వ్డ్ గా అలాగే ఉన్నాయి. పెండింగ్ లో ఉన్న ఫైల్స్ అన్నిటినీ హీరోకు చూపిస్తూ ఇందులోని ఒక్కో విక్టిమ్ కూడా మాకు న్యాయం ఎవరు చేస్తారు అని ఎదురు చూస్తున్నారు. వాళ్ళను హత్య చేసిన హంతకులు మాత్రం ఇంకా స్వతంత్రంగా బయట తిరుగుతూనే ఉన్నారు. మీరు వచ్చి ఈ కేసులను కంప్లీట్ చేస్తే బాగుంటుంది అని ఆమె అడుగుతోంది. అయ్యయ్యో, నేను ఇందుకోసం రాలేదండి, నా కూతురు చాలా ఇబ్బంది పెడుతోందని ఆ కేసును మాత్రం విచారించడానికి వచ్చా అంటున్నాడు. బంగీ జంప్ జరిగినప్పుడు చాలా మంది వీడియోలు తీసి ఉంటారు కదా, ఆ వీడియోలన్నీ కలెక్ట్ చేసి ఒకే స్క్రీన్ లో చూస్తున్నారు. టోపీ వాళ్ళను క్షుణ్ణంగా పరిశీలిస్తే అతడు రిపోర్టర్ దగ్గరికి వెళ్ళనే లేదు. అంతేకాదు, రిపోర్టర్ తను ఉపయోగించబోయే రోపును ఇంటి నుంచి తెచ్చుకున్నాడు. అతడు వచ్చి దూకే వరకు ఆ రోపు అతని దగ్గరే ఉంది. అలాంటప్పుడు ఇందులో ఆ టోపీ వాళ్ళ ఏదైనా చేయడానికి అసలు ఏమీ లేదు. కానీ ఈ టోపీ వాళ్ళపై మాత్రం కొన్ని క్రిమినల్ రికార్డ్స్ ఉన్నాయి. కానీ వీడియో ఫుటేజ్ లో చూస్తే అతడు సందేహపడేలా ఏమీ కనిపించలేదు. అప్పుడు ఆ మాజీ కాప్ ఏమంటున్నాడంటే, ఇందులో విలన్ యొక్క పాత్ర ఏమీ లేనే లేదు, వాడి వల్లే ఇప్పుడు నేను ఒకలాగా బతుకుతున్నాను. నా ఉద్యోగం పోయేలా చేయకురా నాయనా, నువ్వు విలన్ ను సందేహపడేది వదిలేసి నీ కూతురుకు సర్ది చెప్పే పని చూడరా అని హీరోకు సలహా ఇచ్చాడు. సీన్ కట్ చేస్తే ఆ కంపెనీలో విలన్ ఆ టోపీ వాళ్ళ ఒక చోట నిలబడి మాట్లాడుకుంటున్నారు. ఏరా, నేను నీకు చిన్న పని ఇచ్చాను, అది కూడా నువ్వు సరిగా చేసావా? నువ్వు ఏం చేసావో ఏమో గాని నిన్ను గుర్తించి అతడు నా ఇంటి వరకు వచ్చాడు, ఎందుకురా ఇలా చేశావు అని విలన్ అరుస్తున్నాడు. అప్పుడు అతడు, సార్, మీరు ఏదైతే చెప్పారో ఆ ప్లాన్ ప్రకారమే కరెక్ట్ గా చేశా అని టోపీ వాళ్ళ అంటున్నాడు. ఇప్పుడు కూడా ముంచిపోయింది ఏం లేదండి, మీరు అనండి, హీరో కథ ముగిస్తా అంటున్నాడు. వద్దురా అయ్యా, రిపోర్టర్ ను చంపినందుకే ఈ కేసు నుంచి ఎలా బయటకు రావాలో నాకు తెలియట్లేదు, అప్పుడే ఇంకో హత్యనా అంటున్నాడు. ఇప్పుడు నేనేం చేయాలో నాకు బాగా తెలుసు, నువ్వు వెళ్ళి నీ పని చూసుకోపోరా అన్నాడు. వీరిద్దరూ మాట్లాడుకునేది సీసీటీవీ కెమెరా ద్వారా మాజీ కాప్ గమనించాడు. రే రే రే, వాడు తెలియదనే అన్నావు, కానీ ఇప్పుడేంట్రా వాడితో రహస్యంగా మాట్లాడుతున్నావు అని అనుకున్నాడు ఇతడు. వీడేదో మంచివాడనుకుని హీరోను ఎదిరించి మాట్లాడాను, చా ఇలా జరిగిందేంట్రా అని ఎక్స్ కాప్ తన తలను తానే కొట్టుకున్నాడు. ఇంకోవైపు హీరో అతని డాక్టర్ ను కలిశాడు. అప్పుడు ఆ డాక్టర్, ఏమయ్యా, నువ్వు మళ్ళీ రంగంలోకి దిగావట కదా, రిపోర్టర్ కేసును విచారిస్తున్నావట కదా అంటున్నాడు. చాలా మంచి విషయం, నువ్వు మళ్ళీ అదే డ్యూటీ చేస్తుండడం నాకు సంతోషం కలిగిస్తోంది అని డాక్టర్ అంటున్నాడు. అప్పుడు హీరో, ఊరికే ఉండండి సార్, ఇప్పటికే నేను నా లైఫ్ లో 142 కేసులకు పైగా సాల్వ్ చేశాను, అలాగని హత్యలు జరగడం ఆగిపోయాయా? రోజు రోజుకు ఏదో ఒకటి జరుగుతూనే ఉంటుంది. ఈ న్యూస్ పేపర్ కూడా చూడండి, ఈ రోజు ఎన్ని హత్యలు జరిగాయో. అప్పుడు న్యూస్ పేపర్ తీసుకుని ఒక్కో హత్య గురించి చదివి డాక్టర్ కు వినిపిస్తున్నాడు. అప్పుడు ఒక న్యూస్ చూసిన హీరో కళ్ళు పెద్దవయ్యాయి. జంతు సంరక్షణ కేంద్రానికి తరచుగా ఆకాశరామన్న ఉత్తరాలు వస్తున్నాయని న్యూస్ ఉంది. హీరో ఏం కనిపెట్టాడో ఏమో గాని దాన్ని చూడగానే ఫిమేల్ అసిస్టెంట్ ను పిలిచి నేరుగా ఆ జంతు సంరక్షణ కేంద్రానికి వెళ్ళాడు. వారికి వచ్చిన ఆకాశరామన్న ఉత్తరాలు చదివాడు. ఆ చోటును బాంబులు పెట్టి పేల్చేస్తానని ఎవడో లెటర్ లో రాశాడు. హీరో ఆ అడ్రస్ ను చూసి ఎందుకింత హడలిపోయాడంటే అప్పుడు మనకు ఒక ట్విస్ట్ రివీల్ చేశారు. హీరో విలన్ ఇంటికి వెళ్ళిన తర్వాత మాజీ కాప్ తో ఒక రూమ్ లోకి వెళ్లి మాట్లాడాడు కదా, అప్పుడు రిపోర్టర్ కు సంబంధించిన మ్యాగజైన్ కూడా టేబుల్ పై ఉండడం గమనించాడు. అదే టేబుల్ లో ఒక చిన్న పేపర్ లో ఈ అడ్రస్ రాసి ఉండడం ఇంతకు ముందే హీరో నోట్ చేశాడు. ఆ అడ్రసే ఈ జంతు సంరక్షణ కేంద్రం అడ్రస్. ఆ అడ్రస్ విలన్ టేబుల్ పై ఉందంటే అతడే రాసి ఉంటాడు. కానీ ఎందుకలా రాశాడో అర్థం కాక హీరో ఈ జంతు సంరక్షణ కేంద్రానికి వచ్చాడు.
వచ్చిన వాడికి ఏ క్లూ దొరకలేదు. వెళ్ళబోతుంటే ఒక కళ్ళు కనిపించని డాగును చూశాడు. అప్పుడు ఫీమేల్ అసిస్టెంట్ ఏమంటోందంటే, సార్ మీరు ఒంటరిగా ఉంటారు కదా, ఈ డాగ్ నుండి దత్తత తీసుకోండి, బాగుంటుంది అని చెప్పింది. అప్పుడు హీరో, ఏమ్మా నాకే తినడానికి ఏమీ లేక తిరుగుతున్నా, ఇక దానికి ఎక్కడి నుంచి తెచ్చి పెట్టను అంటుంటాడు. ఇదంతా కాని పని అని ఆమెను తీసుకుని బయటకు వచ్చాడు. కార్ తీసుకుని వెళ్తుంటే మిర్రర్ లో వెనక ఉన్న ఒక దృశ్యాన్ని హీరో అబ్జర్వ్ చేశాడు. విలన్ కంపెనీలో పనిచేస్తున్న క్యాప్ వాలా వచ్చి కొరియర్ వ్యాన్ ను ఆపాడు. అప్పుడే హీరోకు విలన్ పెట్టిన ట్విస్ట్ అర్థమైంది. వీడు చాలా బ్రిలియంట్ గా ఆలోచిస్తున్నాడని హీరో అనుకుంటున్నాడు. ఫీమేల్ అసిస్టెంట్ తో ఏం చెప్తున్నాడంటే, విలన్ ఏదో ప్లాన్ చేసి క్యాప్ వాలా సాయంతో రిపోర్టర్ ను చంపేశాడు. ఇప్పుడు ఆ విషయం బయటకు రావాలంటే ఇద్దరి వల్లే అవుతుంది. ఒకటి విలన్, రెండోది క్యాప్ వాలా. ఈ క్యాప్ వాలా ప్రాణాలతో ఉన్నంత వరకు ఎప్పటికైనా విలన్ కు డేంజరే. అందువల్ల టోపీ వాలాను వేసేయాలి. అందుకోసం విలన్ ఏం ప్లాన్ వేసుకున్నాడో ఇప్పుడు చెప్తున్నాడు. టోపీ వాలా డెలివరీ చేసే మార్గంలో బిజినెస్ పరంగా ఏ ఆఫీసులు ఉన్నాయో విలన్ గమనించాడు. చివరకు ఈ జంతు సంరక్షణ కేంద్రాన్ని చూజ్ చేసుకున్నాడు. ఆ తర్వాత ఆకాశరామన్న ఉత్తరాలు వచ్చాయి కదా, వాటిని రాసి పంపింది కూడా విలనే. ఆ ఆకాశరామన్న ఉత్తరాల్లో ఏం రాశాడు, ఆ చోటును బాంబులతో పేల్చేస్తానని రాశాడు కదా. ఈ పాటికే బాంబును ప్యాక్ చేసి అతడు ఈ జంతు సంరక్షణ కేంద్రం ఉన్న అడ్రస్ కు పంపించే ఉంటాడు. దాన్నే ఈ టోపీ వాలా తీసుకొచ్చి డెలివరీ ఇవ్వబోతున్నాడు. విలన్ ఆ బాంబుతో పాటు ట్రాకింగ్ డివైస్ కూడా పెట్టి ఉంటాడు. దాని ద్వారా ఆ టోపీ వాలా పార్సల్ తో లోపలికి వెళ్లే లోపే పేల్చేస్తాడు. వాడు బయట ఉండగానే పేల్చేయడం వల్ల టోపీ వాలా మాత్రమే ముక్కలు ముక్కలు అవుతాడు. ఆ తర్వాత పోలీసులు వస్తారు, విచారణ చేస్తారు. ఇక వాళ్ళేమనుకుంటారు, ఎవరో ఈ సంరక్షణ కేంద్రానికి ఆకాశరామన్న ఉత్తరాలు రాశారు, లెటర్ ఎవడైతే రాశాడో వాడే బాంబు పంపించి ఉంటాడు. అదంతా తెలియక ఈ టోపీ వాలా బాంబును తీసుకొచ్చాడు, అతని చేతుల్లో ఉన్నప్పుడే అది పేలిపోయిందని పోలీసులు అనుకుంటారు. కేసును డైవర్ట్ చేసేలా విలన్ పక్కాగా ప్లాన్ వేసుకున్నాడని హీరో చెప్తున్నాడు. ఎమ్మా కారును తిప్పు, మనం వెళ్లి వాడిని కాపాడదాం అంటున్నాడు. ఆ కారును తిప్పడానికి ఆ ఫీమేల్ అసిస్టెంట్ పడరాని పాటలు పడుతోంది. అయ్యయ్యో నువ్వు తిప్పడానికి ఎంత టైం పడుతుందమ్మా అని కారు దిగి హీరో పరిగెత్తుతున్నాడు. వేగంగా వెళ్తూ ఆగరా ఆగరా అందులో బాంబు ఉందిరా అని అరుస్తున్నాడు. హీరో ఏదో చెప్తున్నాడని టోపీ వాలా తిరుగుతున్నాడు. అదే టైంలో ఇంట్లో ఉన్న విలన్ రిమోట్ ద్వారా బాంబును పేల్చేశాడు. టోపీ వాలా ముక్కలు ముక్కలయ్యాడు. రిపోర్టర్ ను చంపిన కేసులో ఇన్వాల్వ్ అయింది విలనే అని నిరూపించడానికి ఉన్న ఒకే ఒక సాక్ష్యం ఈ టోపీ వాలా. అతడు కూడా ఇప్పుడు మర్గయ్య అయ్యాడు. ఇక ఏం చేసేదిరా నాయనా అని హీరో తల పట్టుకున్నాడు. అప్పుడు ఎక్స్ కాపు వచ్చి, రే అప్పుడే నువ్వు కరెక్ట్ గా చెప్పావు, రిపోర్టర్ చావుకు విలనే కారణమని అన్నావు, కానీ నీ మాటలు నేను నమ్మానా? అస్సలు నమ్మలేదు. ఒకరోజు ఈ టోపీ వాలా ఆ విలన్ ఇద్దరు రహస్యంగా మాట్లాడుకున్నది చూసిన తర్వాతే నేను కూడా కన్ఫర్మ్ అయ్యాన్రా అంటున్నాడు. దయచేసి నన్ను కోపడకురా, నేను చేసిన తప్పుకు ప్రాయశ్చిత్తంగా విలన్ ను ఎలా పట్టుకోవాలో ఆ ఐడియా నేనే ఇస్తా అంటున్నాడు. విలన్ దగ్గర ఒక ల్యాప్టాప్ ఉంది. అతడు చేసే అన్ని ఇల్లీగల్ పనుల గురించి ఆ ల్యాప్టాప్ లో ఉంటుంది. రేపు అతని ఇంట్లో అతని భార్య ఒక పార్టీ అరేంజ్ చేసింది. నేను ఎలాగైనా చేసి ఆ పార్టీలోకి నిన్ను తీసుకొస్తా. ఆ తర్వాత ఇక నువ్వేం చేస్తావో చెయ్యి. అప్పుడు ఆ ల్యాప్టాప్ ను ఎత్తుకెళ్ళు. నువ్వు అడగొచ్చు, నేనే ఎందుకు ఇంత కష్టపడాలి, నువ్వే ఆ ల్యాప్టాప్ తీసుకొచ్చి ఇవ్వచ్చు కదా అని అనొచ్చు. కానీ రేపు ల్యాప్టాప్ తీసేటప్పుడు నువ్వు గాని ఇరుక్కుపోయావనుకో, నేను విలన్ తోనే ఉండి అతన్ని ఎలా పట్టివ్వాలో నీకు అన్ని ఐడియాస్ ఇస్తుంటాను. నేనే ల్యాప్టాప్ తీయబోయి దొరికాననుకో, ఆ తర్వాత నీకు హెల్ప్ చేయడానికి లోపల మనుషులు ఎవరు ఉండరు. అందుకే చెప్తున్నా, రేపు వెళ్ళు దాన్ని కొట్టేయని అంటున్నాడు. సీన్ కట్ చేస్తే విలన్ ఇంట్లో పార్టీ జరుగుతోంది. విలన్ రాకెట్ లో స్పేస్ కు ఒంటరిగా వెళ్ళబోతున్నాడు కదా, కానీ అతనికి తోడుగా ఎవరైనా ఉంటే బాగుంటుంది కదా. అందువల్ల అక్కడికి వచ్చిన గెస్టులు తమాషా కోసం ఒక బొమ్మను గిఫ్ట్ గా ఇచ్చారు. దాన్ని చూడగానే విలన్ భార్యకు కోపం వచ్చింది. దాన్ని గాల్లో ఎగరేసింది. నిన్ను ఎలాగైనా చేసి పార్టీకి పంపిస్తా అని ఆ ఫ్రెండ్ చెప్పాడు కదా. చెప్పినట్లుగానే హీరోకు బార్ అసిస్టెంట్ వేషం వేయించి పంపించాడు. ఏ వేషం వేసుకున్నాడో దానికి తగినట్లు కొంచెమైనా సర్వీస్ చేయాలి కదా, కానీ హీరోకు అది అస్సలు తెలియట్లేదు. అందువల్ల హీరో మారు వేషంలో వచ్చాడని విలన్ కనిపెట్టాడు. ఇక ల్యాప్టాప్ ఉన్న చోటుకు హీరోను తీసుకెళ్లిన విలన్ ఒక ఆఫర్ ఇస్తున్నాడు. మీరిలా నా వెనకే పడుతుండడం అస్సలు బాలేదు. దీనివల్ల మీకేం వస్తుంది? నేను చెప్పినట్లుగాని విన్నారనుకో, ఈ దేశంలో మీరొక ధనవంతుడు అవుతారు. ఇకపై నన్ను ఇబ్బంది పెట్టను అని చెప్పండి. రెప్పపాటులో మీ అకౌంట్ కు $1 బిలియన్ డబ్బు ట్రాన్స్ఫర్ అవుతుందని చెప్పాడు. ఇలాగే మీ కాబోయే అల్లుడికి
అతనికి ఆఫర్ ఇచ్చా, కానీ వాడు వద్దన్నాడు. చివరకు ఈ లోకంలోనే లేకుండా పోయాడు. టోపీ వాళ్ళ ద్వారానే నేనే వాణ్ణి లేపేశా అని ధైర్యంగా చెబుతున్నాడు. ఇంతకీ ఎలా చంపావు అది కూడా చెప్పు అని హీరో అడిగాడు. అయ్యా, అన్ని విషయాలు చెబుతారు నీకు, ఇప్పుడు అదా ముఖ్యం. నా ఆఫర్ తీసుకుంటావా తీసుకోవా, టక్కున చెప్పు, టింగున మోగుద్ది అన్నాడు. ఒకానొక సమయంలో డీల్ ఓకే అని హీరో చెప్పగానే విలన్ అప్రమత్తమయ్యాడు. డబ్బిచ్చినా నన్ను వదులుతావన్న నమ్మకం లేదు, దీని గురించి తర్వాత మాట్లాడదామని విలన్ అన్నాడు. అదే టైంలో బయట బాంబులు పేలుస్తున్నారు. విలన్ అది చూడ్డానికి బయటకు వచ్చాడు. ఆ గ్యాప్ లో హీరో ల్యాప్టాప్ ను తీసుకుని వేరే దారి గుండా పరిగెత్తుతున్నాడు. విలన్ కూడా వదలలేదే. ఒక వెపన్ తీసుకుని హీరోను వెంబడిస్తూ అతని వెనకే వచ్చాడు. అప్పుడు ఒక కొండపైన ఎడ్జ్ లో విలన్ దగ్గర హీరో ఇరుక్కుపోయాడు. విలన్ ల్యాప్టాప్ ను కింద పడేయమని చెప్పి ఆ తర్వాత హీరోను నీటి లోపలకు తోసేశాడు. ఇప్పుడు విలన్ ఏమనుకుంటున్నాడంటే హీరో చాలా ఎత్తు నుంచి నీటిలో పడిపోయాడు, ఇక అతడు జల సమాధి ఉంటాడు, ఇక నన్ను ఇబ్బంది పెట్టేవాడెవడు లేర్రా అని సంతోషంగా అక్కడి నుంచి వెళ్ళాడు. కానీ హీరో చావలేదు. తనకు పోటీగా ఉందని ఏ బొమ్మనైతే విలన్ యొక్క భార్య విసిరేసిందో ఆ బొమ్మను పట్టుకునే హీరో బతికాడు. నీటిలో పడిన ఆ బొమ్మ హీరో ప్రాణాలను కాపాడింది. ఆ బొమ్మను పట్టుకుని ఒడ్డుకు వచ్చిన హీరో తన కూతురును కలిశాడు. కనిపెట్టానమ్మా, రిపోర్టర్ ను ఎవడు చంపాడో వాని కనిపెట్టా. యాక్చువల్ గా నేను కనిపెట్టలేదు, విలనే వాడి నోటితో వాడే ఒప్పుకున్నాడు. నువ్వు చెప్పినట్లుగా రిపోర్టర్ ను చంపింది వాడే, ఇక మనం ఊరికే వదలకూడదు అని అంటుంటాడు. అప్పుడు ఆ కూతురు, డాడీ ఇక చాలు డాడీ, ఇప్పటికే నేను ఒకరిని కోల్పోయాను, ఇక మిమ్మల్ని కూడా కోల్పోవడానికి నేను సిద్ధంగా లేను. ఈ విషయం మనకు తెలిసి ఏం లాభం, కానీ ప్రూవ్ చేయడానికి ఎలాంటి ఆధారాలు లేవు కదా, అంతెందుకు వాడు ఎలా రిపోర్టర్ ను చంపాడో కూడా తెలియదు, ఇక వాడితో మనం ఎందుకు పోరాడడం, వాడే గెలిచాడని అనుకుందాం, ఇక నువ్వు ఈ పనిని ఇలాగే వదిలేసి వేరే ఏదైనా పని ఉంటే చూడు అని అందే. ఇక వేరే పని అంటే ఏంటి, హీరో చాలా రోజులుగా చచ్చిపోవాలని అనుకుంటున్నాడు, ఇక నెక్స్ట్ పని అంటే అదే చేద్దామని అనుకున్నాడు. ఇక ఇంటికి వెళ్ళిన తర్వాత తనకు కావాల్సిన అందరికీ లెటర్స్ రాస్తున్నాడు. ఇల్లంతా క్లీన్ చేశాడు, ఇక తిని చనిపోవడానికి మాత్రలన్నీ తీశాడు. ఇమాజినేషన్ లో తన భార్యతో ఏమంటున్నాడంటే అంతా రెడీ అయిందమ్మా, ఒకే ఒకటి మాత్రం పెండింగ్ లో ఉంది, ఉండు నేను అది కూడా కంప్లీట్ చేస్తా అని బయటకు వచ్చాడు. చనిపోయిన తర్వాత హీరోను శవపేటికలో పెడతారు కదా, దాన్ని కొనడం కోసం ఒక షాపుకు వచ్చాడు. ఆ షాపు ఓనర్లు ట్విన్స్. వాళ్ళేమంటున్నారంటే, సార్ మా షాప్ లో మమ్మల్ని నమ్మి మీరు శవపేటికను కొనొచ్చు, ఎందుకంటే మేము చనిపోయిన తర్వాత మమ్మల్ని పెట్టడానికి మా శవపేటికలు కూడా మేము ఆర్డర్ చేసుకున్నాం, మేమిద్దరం ట్విన్స్ కదా, చూడ్డానికి ఒకేలాగా ఉన్నాం, అందువల్ల మా ఇద్దరికి ఒకేలాగా ఒకే సైజు లో చేసి పెట్టుకున్నాం. ఇలా వారి గురించి వారే గొప్పలు చెప్పుకుంటున్నారు. అప్పుడు హీరో, అయ్యయ్యో తప్పు చేశారే, మీరిద్దరికి ఒకే సైజులో శవపేటికలు చేసుకున్నారా, కానీ మీ ఇద్దరిలో ఒకరి తల కొంచెం పెద్దగా ఉందే, అలాగైతే ఇంకొకరికి ఆ శవపేటిక సరిపోదు కదా, ఏం చేస్తారు మరి అని అన్నాడు. వాళ్ళు మెజర్మెంట్ టేప్ తీసుకుని తలలను కొలుస్తున్నారు. హీరో చెప్పినట్లుగానే ఒక వ్యక్తి యొక్క తల పెద్దగా ఉంది. ఏంట్రా ఇలా అయింది అని వాళ్ళలో వాళ్ళే మాట్లాడుకుంటున్నారు. అప్పుడు వాళ్ళ తలను మెజర్మెంట్ చేయడానికి ఒక టేప్ తీసుకున్నారు కదా, దాన్ని టేబుల్ పై పెట్టారు. హీరో ఆ రెండు టేపులను పక్కన పక్కన పెట్టినప్పుడే అతనికి ఒక విషయం అర్థమైంది. విలన్ హీరోను ఎలా చంపాడో ఆ ట్విస్ట్ ను కనిపెట్టాడు. సీన్ కట్ చేస్తే విలన్ ను చూపించారు. రాకెట్ లో స్పేస్ కు వెళ్ళడానికి పనంతా కంప్లీట్ అయింది. ఈ రోజు రాకెట్ లాంచ్ కాబోతోంది. అందరికీ బాయ్ చెప్పి ఇతడు మాత్రం ఒంటరిగా వెళ్లి రాకెట్ లో కూర్చున్నాడు. కౌంట్ డౌన్ కూడా స్టార్ట్ అయింది. కానీ కౌంట్ డౌన్ కంప్లీట్ అయ్యే లోపు కంట్రోల్ రూమ్ నుంచి వాకీ టాకీలో విలన్ కు ఒక సమాచారం వచ్చింది. సార్ పోలీసులు వచ్చి రాకెట్ లాంచ్ ను ఆపుతున్నారు సార్, అరెస్ట్ చేయడానికి అరెస్ట్ వారెంట్ కూడా తీసుకొచ్చారు అని చెప్పారు. ఇదంతా ఎలా జరిగిందిరా అని విలన్ ఆలోచిస్తుంటే అప్పుడు ఆ రాకెట్ లోపలికి హీరో వచ్చాడు. ఇక అసలైన ట్విస్ట్ ను హీరో విప్పుతున్నాడు. యాక్చువల్ గా ఏం జరిగిందంటే విలన్ ఆఫర్ కు రిపోర్టర్ నో చెప్పాక అతన్ని చంపాలని విలన్ డిసైడ్ అయ్యాడు. అది చూడ్డానికి హత్యలా కాకుండా యాక్సిడెంట్ లా ఉండాలని ప్లాన్ చేశాడు. మొదట రిపోర్టర్ గురించి వివరాలు తెలుసుకోవడం కోసం అతనికి సంబంధించిన న్యూస్ ఉన్న మేగజైన్ ను కొని చదివాడు. ఈ రిపోర్టర్ ప్రతి బంగీ జంప్ లో పాల్గొంటాడని తెలుసుకున్నాడు. ఆ పోటీల్లో పాల్గొనేటప్పుడు తన రోప్ ను తనే తెచ్చుకుంటాడు. కరెక్ట్ గా కొలిచి రోప్ ను కట్ చేసుకుంటాడని మేగజైన్ లో చదివాడు. రిపోర్టర్ యొక్క రోప్ ను చేంజ్ చేసి చంపలేదు. అతడు మార్చింది ఏంటంటే రిపోర్టర్ మెజర్మెంట్ తీసుకోవడానికి ఉపయోగించే టేపును. టోపీ వాళ్ళకు చెప్పి రిపోర్టర్ దగ్గర ఉన్న మెజర్మెంట్ టేప్ లాంటిదే ఇంకోటి తయారు చేయించాడు.
చేయించాడు. వీరు తయారు చేసిన టేప్ లో మిల్లీమీటర్ లెక్క కరెక్ట్ గా లేదు, అవి దూరంగా ఉన్నాయి. వీరు మార్చిన టేప్ తోనే రిపోర్టర్ ఆ రోపును 15 నుంచి 20 అడుగుల వరకు కొలిచి కట్ చేశాడు. ఆ టేపులో మిల్లీమీటర్ దూరంగా ఉండడం వల్ల 6 అడుగులు పెరిగింది. డూప్లికేట్ టేప్ ను తయారు చేసిన టోపీ వాలా రాత్రికి రాత్రే దాన్ని హీరో గ్యారేజీలో పెట్టాలని అనుకున్నాడు. అందువల్ల కిటికీ గుండా లోపలికి దూకాడు. అప్పుడే కిటికీ దగ్గర ఉండే అవార్డులు కింద పడ్డాయి. హడావిడిలో వాటిని తీసి పైన పెట్టాడు. అలా పెట్టేటప్పుడు ఆర్డర్ కరెక్ట్ గా పెట్టలేదు. ఒరిజినల్ టేప్ తీసుకుని డూప్లికేట్ టేప్ పెట్టి వెళ్ళిపోయాడు. ఆ ఫేక్ టేప్ తో కొలవడం వల్ల రోప్ లెంత్ పెరిగింది. మరుసటి రోజు పోటీ జరిగే చోటుకు వచ్చి ఏం జరుగుతుందా అని టోపీ వాలా ఎదురు చూశాడు. అనుకున్నట్లుగానే రిపోర్టర్ చనిపోయాడు. ఇక రెండో హత్య ఏంటంటే ఆ టోపీ వాలాను కూడా విలనే లేపేశాడు. అదేలాగో హీరో ప్రూవ్ చేశాడు. వెంటనే విలన్ ను అరెస్ట్ చేశారు. ఇంత చేసినా కూడా హీరోకు చావాలనే ఆలోచన మాత్రం మారలేదు. ఇమాజినేషన్ లో పక్కనే ఉన్న భార్యతో కాసేపట్లో నీ దగ్గరికే వస్తా అని చెబుతుంటే చనిపోయిన రిపోర్టర్ కూడా ఇప్పుడు ఇమాజినేషన్ లో హీరోకు కనిపించాడు. మీరు చచ్చి ఏం సాధిస్తారండి, మీకు సమస్య వస్తే హెల్ప్ చేయడానికి ఎంత మంది ఉన్నారో తెలుసా అని అంటుంటే హీరో ఇప్పటి వరకు 142 కేసులను సాల్వ్ చేశాడు కదా, ఆ కేసుల్లో చంపబడ్డ వారంతా ఇమాజినేషన్ గా హీరోకు కనిపిస్తున్నారు. మీరు మా కేసులను సాల్వ్ చేయడం వల్లే ఆత్మలుగా ప్రశాంతంగా ఉన్నాం, మాలాగా ప్రశాంతత లేకుండా ఎంతో మంది ఇబ్బంది పడుతున్నారు, వారి ఆత్మలకు ఎవరు ప్రశాంతత కలిగిస్తారు అని వారు అంటున్నారు. అప్పుడు అందులోంచి ఒక అమ్మాయి ముందుకు వచ్చి, సార్ నన్ను గుర్తుపట్టలేదు కదా, నేను ఇంకా పోలీస్ స్టేషన్ లో ఒక అన్సాల్వ్డ్ కేసుగా ఉన్నాను, నా కేసులో హంతకుడు ఎవరో కనిపెడితేనే నాకు ప్రశాంతంగా ఉంటుందని అంటోంది. మా లాంటి వారంతా మిమ్మల్నే నమ్ముకున్నాం అని అంతా హీరో వెనక నడుచుకుంటూ వస్తుంటే నేను ప్రాణాలతో ఉంటే ఇంతమందికి మంచి జరుగుతుందంటే తప్పకుండా ప్రాణాలతో ఉంటా అన్నాడు. ఇంటికి వెళ్ళేటప్పుడు ఇంతకు ముందు వీరు జంతు సంరక్షణ కేంద్రంలో ఒక కుక్కను చూశారు కదా, దాన్ని ఫీమేల్ అసిస్టెంట్ హీరోకు గిఫ్ట్ గా ఇచ్చింది. దాన్ని చూసి హీరో లైట్ గా నవ్వుతుంటే సినిమాను ముగించారు. ఈ సినిమా ఎలా ఉందో మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో రాయండి. ఫ్రెండ్స్, మేము పెడుతున్న ఎఫర్ట్స్ నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి. ఈ ఛానల్ కు కొత్తగా వచ్చిన వారైతే కళ్ళ ముందు కదిలే చిత్రాలు ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి సినిమాలు మీ ఫ్రెండ్స్ కూడా మిస్ కాకూడదంటే వారికి ఈ వీడియోలను షేర్ చేయండి. మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు బాయ్ బాయ్.